కొద్ది నెలలుగా మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల సైలెంట్గా నిశ్చితార్థం చేసుకుని ఇండస్ట్రీకి అభిమానులకు షాక్ ఇచ్చారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ను నాగార్జున అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాడు. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఆశీర్వదిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో లేదంటే సమ్మర్లో ఈ జంట పెళ్లిపీట లెక్కనుందని టాకు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భావిస్తున్న నాగచైతన్య, శోభితలు కోరుకోవటంతో ఇరు కుటుంబాల పెద్దలు అందుకు తగ్గ స్పాట్ను వెతుకుతున్నారు. ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్కు కేరాఫ్గా నిలిచే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలోని విలాసవంతమైన ప్యాలెస్లలో వీరి వివాహం జరుగుతుందని ఫిలిం నగర్ టాకు. విడాకుల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నాగచైతన్య ఒంటరిగా తన జీవితాన్ని లీడ్ చేయలేమని తొందరగానే గ్రహించి మరో అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించాడు. మరి సమంత పరిస్థితి ఏంటి అంటూ విపరీతంగా చర్చ జరుగుతోంది. చైతన్యతో విడాకులయ్యాక సమంత డిప్రెషన్లోకి వెళ్ళిందని సన్నిహితులు చెబుతున్నారు. మధ్యలో మైసైటిస్ అనే ఒక భయంకరమైన అరుదైన వ్యాధి బారిన పడింది సమంత. దీనికి చికిత్స తీసుకుంటూనే సినిమాలను కూడా వేగంగా కంప్లీట్ చేసింది సమంత. మెంటల్గా రీఛార్జ్ కావడానికి ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయింది సమంత. తన వయసు, స్టార్డమ్కు తగ్గట్లుగా కథాబలం ఉన్న సినిమాలకి ఓకే చెబుతూ లైఫ్ లీడ్ చేస్తున్న దశలో చైతన్య ఎంగేజ్మెంట్ ఆమెను షాకుకు గురిచేసింది. అయితే సమంత కూడా ఆల్రెడీ ఒకరితో ప్రేమలో పడ్డిందని, త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నట్లు, రెండవ పెళ్లి చేసుకోపోతున్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ను తెరకెక్కించిన రాజు నిడిమోరితో సమంత డేటింగ్లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య చాలా ఏళ్లుగా ప్రేమాయణం సాగుతోందని, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాతే చైతూకి విడాకులు సమంత ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. రాజు నిడుమోరు తెలుగువాడినట. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఆయన స్వస్థలమట. నాగచైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి సమంత ఈ పోస్టు పెట్టిన ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చిన మాటలు వైరల్ అవుతున్నాయి. కొందరు వ్యక్తులు స్నేహాన్ని, రిలేషన్షిప్ను సమానంగా చూస్తారని భావించాను అని సమంత ఇంగ్లీష్లో పేర్కొన్నది ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో. ఆమె ఇంగ్లీష్లో ఇలా రాసుకొచ్చింది. కానీ కొన్నేళ్లుగా నేను విషయం నేర్చుకున్నాను. ప్రేమ ఒక త్యాగం. కొన్నిసార్లు మీరు ప్రేమనే పంచినా ఇతరులు తిరిగి ఇవ్వరు. నువ్వు ఇస్తేనే నేను ఇస్తా అనేలా పరిస్థితి మారిపోతుందని సమంత పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఎవరిని ఉద్దేశించి సమంత ఈ కొటేషన్ రాసుకొచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే కొంతమంది సమంత అభిమానులు సమంతకు నిజంగా నాగచైతన్యను వదిలిపెట్టాలని ఆమెకు లేదని, కానీ కొన్ని పరిస్థితుల కారణాల వల్ల ఆమె నాగచైతన్యను వదిలివేయాల్సి వచ్చిందని, నాగచైతన్యను వదిలివేసినందుకు సమంత ఇప్పటికీ కుమిలిపోతుందని, ఆమె బాధతో ఇలా రాసుకొచ్చిందని, నాగచైతన్య రెండవ పెళ్లికి సిద్ధం కావడంతో ఆమె గుండె ముక్కలైందని, ఆ బాధలో బయటికి వచ్చిన మాటలే ఇవని సమంత అభిమానులు ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కామెంట్లు చేసుకుంటున్నారు. మరి సమంత ఇలా ఎందుకు రాసుకొచ్చిందని మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.